ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలోని విశ్వాసులను క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉద్బోధించాడు. గ్రీకులో ఇక్కడ నివసించు అనే పదానికి అక్షరార్థంగా మీలో నివసించడం అని అర్థం. ఒక ఇంటిలో నివసించడం వంటిది. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఆయన విశ్వాసులలో నివసిస్తున్నాడు మరియు పరిశుద్ధాత్మ నుండి కీర్తనలు, గీతాలు మరియు పాటలు ద్వారా సమస్త జ్ఞానాన్ని అధికంగా పొందడం ద్వారా మనం ఆయనలో నివసిస్తాం. బైబిల్ ద్వారా క్రీస్తు యొక్క సందేశంలో మనం నివసిస్తాం. ఆయన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. దానిని ప్రేరేపించిన వాని కారణంగా మనలను అర్థం చేసుకునే ఒక అద్భుతమైన పుస్తకం మనం కలిగి ఉన్నాం. మనం దాని పేజీలలో సమయాన్ని గడుపుచుండగా ఆత్మ తన సందేశాన్ని సజీవంగా తీసుకువస్తాడు. ప్రార్థన. సృష్టికర్తమైన దేవా, నేను నిన్ను బాగా తెలుసుకునే విధంగా నీవు బైబిల్ను ప్రేరేపించావు. నేను నిన్ను ప్రేమించి మెరుగ్గా సేవ చేయగలిగేలా లేఖనం గురించిన నా అవగాహనను పెంచండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.